హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మూవీ తమ్మ. వేసవికాలం వచ్చిందంటే మన తెలుగువారి ఇంట ఆవకాయ సందడి మొదలవ్వాల్సిందే. ఆవకాయ ఆ పేరు వినగానే మరియు పచ్చడి రంగు రుచికి నోరూరిపోతూ ఉంటుంది కదా. అందుకే ఎండలు ఎంత మండుతున్నా కూడా ఆవకాయ పట్టాల్సిందే. వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి తట్టించి తలకొక ముద్ద తినాల్సిందే. మిగతా వాటితో పోలిస్తే ఆవకాయ పట్టడం అనేది చాలా సులువేనండి. కాకపోతే మనకి కరెక్ట్ కొలతలు అనేవి తెలిసి ఉండాలి. బిగినర్స్ కూడా సులువుగా పట్టుకునే విధంగా ఈ రోజు గిన్నె కొలతలతో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అలానే మన వీడియోస్ ని గనక మొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆవకాయకి చిన్న రసాల కాయ అయితేనే ముక్క మెత్తబడకుండా సంవత్సరం అంతా కూడా పచ్చడి అదే రుచితో ఉంటుంది. మేమిక్కడ చిన్న రసాల కాయ అయితే వాడుతున్నామండి. మీరు మీ అందుబాటులో ఉన్న కాయను బట్టి పట్టుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మామిడికాయలకు తొడిమలు కట్ చేసుకుని కాయలను 1 గంట సేపు నీళ్ళల్లో వేసి ఉంచాలి. అలా చేయడం వల్ల కాయ అనేది సొనవాసన రాకుండా ఉంటుంది. గంట సేపు తరువాత కాయలను నీళ్లతో శుభ్రంగా రుద్ది కడిగి తీసి ఎక్కడా తడి లేకుండా శుభ్రంగా గుడ్డతో తుడుచుకోవాలి. కాయలని మనకి కావాల్సిన సైజులో ముక్కలు కొట్టించుకొని ముక్కలకు ఉన్న జీడి కింద ఉండే పల్చటి రేకుని జాగ్రత్తగా తీసేసి ముక్కలను శుభ్రంగా గుడ్డతో తుడుచుకోవాలి. తుడుచుకున్న ముక్కలను కాసేపు గాలికి ఆరనివ్వాలి. ఈ లోపుగా మసాలా కోసం 4 స్పూన్ల మెంతులను రంగు మారే వరకు వేయించి తీసుకోవాలి. అలానే 50 గ్రాముల ఆవాలు కూడా వేసి సన్నటి సెగ పైన 1 నిమిషం చూపించి దించేసుకుని పూర్తిగా చల్లారనిచ్చి పొడి పట్టుకోవాలి. ఒక గ్లాస్ గల్లు ఉప్పును ఎండలో పెట్టుకుని కాస్త ఆరాక బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను పచ్చడికి 5 మామిడికాయలను తీసుకున్నాను. ముక్కలను ఈ డబ్బాతో కొలిస్తే 4 డబ్బాల ముక్కలు వచ్చాయండి. ఎప్పుడైనా కూడా ఆవకాయకి ఏదో ఒక డబ్బా లేదా గిన్నెతో కొలిచి తీసుకోవడం వల్ల కొలతలు అనేవి సులువుగా ఉంటాయి. ఇప్పుడు పచ్చడికి అంతా కూడా సిద్ధం చేసుకున్నాక మనం ముందుగానే కొలిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలనైతే గిన్నెలోకి వేసుకుని కొద్దిగా నూనె వేసి ముక్కలంతటికి పట్టించడం వల్ల ముక్క అనేది ఎక్కువ కాలం మెత్తబడకుండా ఉంటుంది. తీసుకున్న 4 డబ్బాల ముక్కలకు 2 స్పూన్లు పసుపు, మిక్సీ పట్టి ఉంచుకున్న ఉప్పును 1/2 డబ్బాడు తీసుకోవాలి. వేపి పొడి చేసుకున్న ఆవపిండి, మెంతిపిండి కలిపి 1/2 డబ్బాడు తీసుకోవాలి. ఒక డబ్బాడు కారం వేసుకోవాలి. ఒక గుప్పెడు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక డబ్బాడు నూనె వేసుకొని బాగా కలుపుకొని పచ్చడిని జాడీలోకి కానీ డబ్బాలోకి కానీ తీసి ఉంచుకోవాలి. మూడవ
రోజు పచ్చడి మళ్ళీ ఒక డిప్పలోకి వేసుకుని ఉప్పు కారాలు అన్నీ సరిచూసుకుని సరిపడా నూనె వేసుకుని బాగా కలుపుకొని పచ్చడిని జాడీలోకి తీసుకుని జాగ్రత్త చేసుకోవాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే పచ్చడి అంతా మునిగేలాగా ఈ విధంగా నూనె పోసుకోవాలి. సంవత్సరం పాటు చూసే ఎదురుచూపుకి న్యాయం చేసే సమయం అయితే వచ్చేసిందండి. జాడీలోకి తేయగా రుచి కోసం కాస్త మిగిల్చిన పచ్చడిలో వేడి వేడి అన్నం, కాస్తంత నెయ్యి దట్టించి అలా కలిపిన చేతితోనే ఇంటిల్లపాదికి తలకొక ముద్ద పెడుతుంటే ఆహా, ఆ ఆవకాయ ముద్దకు మించిన రుచి మరొకటి ఉంటుందంటారా? మా ఇంట్లో ఆవకాయ సందడైతే ఈ విధంగా ముగిసింది. మరింకెందుకు ఆలస్యం, చూపించిన విధంగా మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఏడాది పొడవునా కూడా ఈ రుచిని ఆస్వాదించండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.